నీ కనుపాపవలె నన్ను కాచి నేను చెదరక మోసావు. స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం. కీర్తనలో 61వ సంకీర్తన 2వ వచనము, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. ప్రియమైన దేవుడు బిడ్డలారా, శ్రేష్టమైన వాగ్దానము ఈరోజు మన జీవితాల్లో దేవుడు అనుగ్రహిస్తున్నాడు. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి దేవా నన్ను ఎక్కించుము. నిజమే, ఆ కొండ ఎత్తైనది. ఆ కొండ నేను ఎక్కలేను. నా శక్తి, నా బలము, నా సామర్థ్యము, నా జ్ఞానముకు మించిన కార్యము అది. కానీ దేవుని సహాయం ద్వారా నేను ఎక్కగలను. దేవుడు నా పక్షాన ఉంటే నేను ఆ కొండను జయించగలను. ఈరోజు ప్రియ విశ్వాసులారా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితాల్లో ఉండే ఎత్తైన ఆ కొండను మనము దాటలేని, ఎక్కలేని, జయించలేని ఆ పరిస్థితులు ఆత్మీయ గురి కలిగి ఉండాలి. వాటిని మనం జయించుటకు దేవుని సహాయము కోరుకోవాలి అని దావీదు ఇక్కడ చేసే యొక్క విజ్ఞాపన మనం గమనిద్దాం. నిజమే, మన జీవితాల్లో గురి కలిగి జీవించాలి. లౌకికంగా మరి దేవుడు మనకు మన చదువుల్లో, మన ఉద్యోగాల్లో, లేక మన బిజినెస్లో, ఇంకా అనేక విషయాల్లో మనం గురి కలిగి మనము ఉంటాము. అది చాలా మంచిది. ఆ రీతిగా ఆత్మీయ జీవితంలో కూడా గురి కలిగి జీవించాలని, మరి దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. మరి కాలేబు యొక్క జీవిత సాక్ష్యం మనం గమనిస్తే యెహోషువ గ్రంథం 14వ అధ్యాయంలో 6 నుండి కొన్ని వచనాలు మనం గమనిస్తే, కాలేబు 85 సంవత్సరాల వృద్ధుడు. అయితే యెహోషువ ఎదుట కాలేబు చేసే ఆ విజ్ఞాపన ఏంటంటే, నాకు ఏదో విశ్రమ స్థలము లేక నాకు విశ్రాంతి పొందుటకు వృద్ధాపంలో స్థలము దాయిచ్చుటకు కాలేబు అడగలేదండి. కానీ కాలేబు కోరుకున్నది, నాకు హెబ్రోను దయచి, అనగా ఆ ఎత్తైన కొండ ప్రాంతం దయచి. అక్కడ అనాకీయులు ఉన్నారు, అక్కడ రాక్షసులు ఉన్నారు, వారిని జయించాలి. దేవుని కొరకు ఆ హెబ్రోన్ ప్రాంతాన్ని నేను స్వాధీనపరచుకుంటాను అని ఆయన యెహోషువ దగ్గర ఆ యొక్క స్వాస్థ్యాన్ని పొంది అక్కడ ఆ యొక్క హెబ్రోను, ఆ కొండ అంతా కూడా జయించాడు అని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మన జీవితాల్లో కూడా దేవుడు మనం ఎక్కలేనంత ఎత్తైన కొండకు ఎక్కుటకు, జయించుటకు దేవుని సహాయం కొరకు మనము ప్రార్థన చేద్దాం. రండి కలిసి ప్రార్థన చేసి ఈ వాగ్దానము పొందుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా ప్రియమైన పరలోక తండ్రి, మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానంకై మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నాయా. నిజమే ప్రభా, అయ్యా ఎక్కలేనంత ఎత్తైన కొండ అనుభవం ప్రభు మాకు దయచేయండి అయ్యా. ప్రభా, మా వలన కాదు కొండ ఎత్తైనది ప్రభా. మా శక్తి, మా సామర్థ్యం, మా జ్ఞానము, బలము సరిపోతున్నాయినా. మాకు మించిన కార్యం ప్రభా. కానీ దేవా, మీ సహాయం ద్వారా మేము ఈ కార్యము చేయగలము ప్రభా. ప్రార్థనలోకి మించిన బిడ్డలు తండ్రి, ఎటువంటి ఎత్తైన కొండలు ప్రభా అనుభవంలో ఉన్నారో తండ్రి, అయ్యా జయించలేని పరిస్థితుల్లో ఉన్నారో తండ్రి, అయ్యా విడువక తండ్రి పట్టుదలతో ప్రభా మీ సహాయము కోరి తండ్రి, అయ్యా జయించే కృప దయచేయమని. ఎటువంటి ఎత్తైన కొండలైనా తండ్రి, అయ్యా మీ సహాయంతో మీ సన్నిధిలో ప్రభా జయించుటకు, దాని ద్వారా మీ నామము మహిమపరచబడ్డ కృప దయచేయమని మీకే సమస్త మహిమ చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.